క్రీస్తు నామంలో ఈ యొక్క జూమ్ లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సందేశం మన విశ్వాస జీవితానికి, అదేవిధంగా మన సేవా జీవితానికి కూడా గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను నమ్ముచున్నాను. ఈ సందేశం ద్వారా మీరు దీవించబడతారని కూడా నేను విశ్వసిస్తున్నాను కనుక తప్పనిసరిగా ఈ సందేశాన్ని వినడానికి మీరు ప్రయత్నించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాస యాత్ర లేదా సేవకులుగా ఉన్న మన యొక్క సేవకుల యొక్క యాత్ర, ఇది ఒక పరుగు పందెంతో పరిశుద్ధ గ్రంథం పోలుస్తున్నట్లుగా మనం చూడొచ్చు. ఈ విషయాన్ని కనుక మీరు గమనించినట్లయితే, మనము ఎక్కడ ఉన్నాము ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మనము ఎక్కడ ఉన్నాము అని అంటే, మనం పరుగు పందెంలో ఉన్నాము. ఆ పరుగు పందెము ఏమిటి అని అంటే, ఈ విశ్వాస యాత్రను కడముట్టించాలనేదే మన పరుగు పందెం. ఒకవేళ సేవకులుగా మనం ఉంటే ఈ సేవా యాత్రని తుదముట్టించాలనేది మన యొక్క లక్ష్యంలో, ఆ పరుగు పందెంలో ముందుకు సాగుతూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వాక్యాల్లో మీరు చూసినట్లయితే, విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ మీ ఎదుట ఉంచబడిన పందెంపు రంగములో, పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తమని హెబ్రీ గ్రంథకర్త రాసినట్లుగా మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మీరు నేను పరుగు పందెంలో ఉన్నాం. ఈ పరుగు పందెం 100 మీటర్స్ పరుగు పందెం కాదు, ఇది 200 మీటర్స్ పరుగు పందెం కాదు, 500 మీటర్స్ పరుగు పందెం కాదు. ఇది ఈ పరుగు పందెము ఎంతవరకు అంటే దీన్ని మ్యారథాన్తో పోల్చవచ్చు. ఈ పరుగు పందెం యొక్క స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే, మనం రక్షణ పొందినప్పటి నుంచి స్టార్టింగ్ పాయింట్. ఎండింగ్ పాయింట్ ఏమిటంటే, ప్రభు యొక్క రాజ్యంలో మనం చేరునంత వరకు ఈ పరుగు పందెంలో మనం పరిగెత్తుతూనే ఉండాలి. స్టార్టింగ్ లైన్ వచ్చి మనం రక్షణ పొందిన రోజు, ఎండింగ్ లైన్ వచ్చి మనం ప్రభు రాజ్యంలో చేరే రోజు మాత్రమే. అప్పటి వరకు ఈ పరుగు పందెంలో మనం ఓపికగా పరిగెత్త బద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తాలని, పరిగెత్తితే వచ్చే బహుమానం ఒకటి ఉందని అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో ఒక మాట, 24వ వాక్యాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, 20వ అధ్యాయం 24వ వాక్యంలో, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపు వలనని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 మిషనరీ జర్నీస్ చేశాడు. 3వ మిషనరీ జర్నీ కూడా కంప్లీట్ అయింది. ఆయన యెరూషలేంకి వెళ్తున్నాడు. అపోస్తలుడైన పౌలు వెళ్ళే సందర్భంలో మిలేతు అనే ప్రాంతానికి వచ్చి అక్కడ ఎఫెస్కు వర్తమానం పంపించి, 30 మైల్స్ దూరంలో ఉన్న ఎఫెస్ పట్టణానికి వర్తమానం పంపించి అక్కడున్న సంఘాల పెద్దల్ని పిలిపించుకున్నాడు అపోస్తలుడైన పౌలు. 3వ మిషనరీ యాత్రను ముగించుకొని ఆయన వెళ్తూ యెరూషలేంకు వెళ్ళబద్దుడై మిలేతు అనే ప్రాంతంలో ఎఫెసు సంఘ పెద్దలను పిలిపించుకొని ఆ సంఘ పెద్దలతో ఆయన మాట్లాడుతున్న మాట గనక మనం గమనించినట్లయితే, దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపు వలనని, నా పరుగును యేసు వలన పొందిన పరిచర్యను, ఈ రెండు ఇంచుమించుగా ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకటిగానే ఆయన భావిస్తున్నాడు. ఆ పరుగు దేనికంటే, యేసు యొక్క కృపా పరిచర్యని ముగించాలనే ఆశ. నా ప్రాణాన్ని ఏమాత్రం కూడా ప్రియమైనదిగా నేను ఎంచుకోకుండా పరిగెత్తుతున్నానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఈ పరుగు నేను పరిగెత్తుతున్నాను, తుదముట్టించవలనని పరిగెత్తుతున్నానన్న పౌలు గారే తన జీవితపు అంతిమ సమయాల్లో తిమోతికి ఉత్తరం రాస్తూ అంటున్నాడు, ఇదిగో మంచి పోరాటం పోరాడాను, నా పరుగుని తుదముట్టించాను, నా కొరకు దేవుడు కిరీటాన్ని తయారు చేసి ఎదురు చూస్తూ ఉన్నాడు అంటున్నాడు. నాకు మాత్రమే కాదు, ఈ విధంగా నా వలె పరుగు పందాన్ని ఎవరైతే తుద వరకు పరిగెత్తి ముగించగలుగుతారో, విశ్వాస యాత్రలు కానీ సేవా యాత్రలు కానీ తుద వరకు పరిగెత్తి పరుగు పందెంలో
ముగించగలుగుతారో, విజయం సాధించగలుగుతారో వారందరికి కూడా ఈ కిరీటాన్ని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు మనకు చెప్తున్న మాట ఏంటంటే, ఒక కిరీటాన్ని నేను పొందడానికి నేను పరిగెత్తుతున్నాను. ఆ కిరీటం పొందాలి అంటే పరుగు పందాన్ని ఓపికగా పరిగెత్తాలి. ఆ పరుగు పందెంలో విజయం సాధించాలి. ఆ విజయం సాధిస్తే కిరీటం దొరుకుతుంది. ఆ కిరీటం నాకు మాత్రమే కాదు, నా వలె పరిగెత్తిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆ కిరీటం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో రెండు రెండు రకాల గేమ్స్ మాత్రమే ప్రాచుర్యంలో ఉండేది. ఒకటి ఒలింపిక్ గేమ్స్ ఏథెన్స్ లో జరిగేవి. రెండవది ఇస్మియన్ గేమ్స్, కొరింథీ పట్టణంలో ఆ గేమ్స్ కూడా జరిగాయి. సంవత్సరానికి ఒకసారో లేకపోతే వారి వారి టైమ్స్ ని బట్టి ఆ ప్రధానమైన ఆ గేమ్స్ అక్కడ జరిగేవి రెండు పట్టణాల్లో కూడా. వాటిలో ప్రధానమైనది ఏమిటంటే పరుగు పందెమే. పరుగు పందెమే ప్రధానం. ఇంకా అప్పటికి ఈ గేమ్స్ అన్ని కూడా ఏమి కనుగొనబడలేదు. పరుగు పందెమే ప్రధానమైనది. కనుక పౌలు ఆనాటి ఆ ప్రజలకు అర్థమయ్యే భాషలో విశ్వాస యాత్ర గాని, సేవా యాత్రను గాని పరుగు పందెంతో పోలుస్తూ మాట్లాడుతున్నాడు. స్టార్టింగ్ లైన్ మీరు రక్షణ పొందిన రోజు స్టార్ట్ అయింది. ఎండింగ్ లైను మనం ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యంలో చేరేంత వరకు కూడా అప్పుడే ముగింపు అంటున్నాడు. ఈ పరుగు పందెంలో పరిగెత్తాలంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వాక్యాల ప్రకారం, వెనుకున్న వాటిని మరవండి, ముందున్న వాటి కొరకు వేగిరి పడండి, గురి వద్దకే మీరు పరిగెత్తండి. ఆ గురి ఏమిటంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20-21 వాక్యాల ప్రకారం దేవుని యొక్క సింహాసనం. జయించిన వారిని ప్రభు నా సింహాసనంలో కూర్చోబెట్టుకుంటానని వాగ్దానం చేశాడు గనక ఆ సింహాసనమే లక్ష్యంగా నేను ఏ రోజైనా నా ప్రభు సింహాసనంలో కూర్చోవాలి, నా ప్రభు ఒడిలో కూర్చోవాలనే ఆలోచనతో ఒక విశ్వాసైనా ఒక సేవకుడైనా రక్షణ పొందిన ఆ ఫస్ట్ స్టార్టింగ్ లైన్ నుండి ప్రభు రాజ్యంలో చేరే ఆ ఎండింగ్ వరకు కూడా అపోస్తలుడైన పౌలు ఎలా పరిగెత్తాడో ఆ విధంగా పరిగెత్తగలిగితే తప్పనిసరిగా ఆ నీతి కిరీటాన్ని మనం పొందగలుగుతాం. ఆ సింహాసనంలో మనం చేరగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నాకున్న ఆశ మీకు చెప్తున్నాను. మీరు కూడా అదే ఆశ కలిగి ఉంటారని నేను నమ్ముచున్నాను. నాకున్న ఆశ ఏమిటో తెలుసండి. 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 13-17 వాక్యాల్లో రాయబడినట్లుగా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు మేఘాల మీదకి వచ్చినప్పుడు నేను బ్రతికున్నా, ఒకవేళ సమాధి చేయబడినా, నా దీన శరీరం మహిమ శరీరంగా మార్చబడి నా ప్రభు సన్నిధికి రెప్పపాటుని వెళ్ళాలనేది నా ఆశ. రెండవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 యోహాను 3వ అధ్యాయం 1-2-3 వాక్యాల ప్రకారం క్రీస్తు పోలికగా మార్చబడాలనేది నా ఆశ. మూడవది, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20-21 వాక్యాల ప్రకారం దేవుని సింహాసనంలో యేసుక్రీస్తు ఒడిలో కూర్చోవాలనేది నా ఆశ. నాలుగవది, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 5-6 వాక్యాలు రాయబడినట్లుగా 1000 ఏళ్ల పాలనలో నా ప్రభువుకి నేను సహపాలకుడిగా ఉండాలని నా ఆశ. నా ప్రభువుతో కలిసి పాలించేవాడిగా ఉండాలని నా ఆశ. ఐదవది, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 1-6 వాక్యాలు మనం చూస్తే యుగ యుగములు నా ప్రభు అయిన యేసుక్రీస్తు ముఖ దర్శనాన్ని చేస్తూ, ఈ రోజు వరకు నా ప్రభు అయిన యేసుని నేను చూడలా, ఆ ఫోటోలో చూడటం తప్ప మరి ఎక్కడ చూడలా. ఆయన ఫోటోలో ఉన్నట్టుగా ఉంటాడని క్లారిటీ ఏం లేదు. ఆయన ఎలా ఉంటాడో కానీ నాకు తెలిసింది ఆయన చాలా అందంగా, చాలా శ్రేష్టమైన వాడిగా, ఆయన దేవాది దేవుడు గనక ఆయన కాంతులీనేవాడిగా ఉంటాడని నా నమ్మకం. కనుక ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు ఆ నూతన సృష్టిలో ఆయన నేను ముద్దు పెట్టుకుంటూ ఆయనతో కలిసి యుగయుగములు జీవిస్తూ ఉండాలనేది నా ఆశ. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ ఆశ నెరవేరాలంటే ఇప్పుడు నా ఎదుటున్న పరుగు పందాన్ని నేను ఓపికతో పరిగెత్తాలి. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో ఆ కోరికలు అన్ని నెరవేరాయి. అన్ని నెరవేరటమంటే ఇక నూతన సృష్టిలోకి రాలేదు, ఇంకా ఆయన 1000 ఏళ్ల పాలనలోకి ఇంకా రాలేదు. కానీ ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడంటే ప్రభు దగ్గర ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరుగు పందెంలో ఆ విశ్వాస పరుగులు ఆయన ఓపికగా పరిగెత్తాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఎలా పరిగెత్తావు అపోస్తలుడైన పౌలు గారిని అడిగితే ఆయన అంటున్నాడు, నేను 3 విషయాలు మీకు చెప్తాను. ఆ 3 పద్ధతుల్లో 3 విధాలుగా నేను పరిగెత్తాను. 3 ప్రిన్సిపల్స్ ప్రకారం పరిగెత్తాను నేను. యూనివర్సల్ ప్రిన్సిపల్స్ టు రన్ ద స్పిరిచువల్ రేస్. యూనివర్సల్ ప్రిన్సిపల్స్ టు రన్ ద స్పిరిచువల్ రేస్.
ఈ ఆత్మీయ పోరాటంలో 3 యూనివర్సల్ ప్రిన్సిపల్స్ నేను మీకు చెప్తాను. ఆ ప్రకారంగా మీరు విశ్వాస యాత్రలో, సేవా యాత్రలో పరిగెత్తండి. తప్పనిసరిగా మీరు బహుమానాన్ని పొందుతారు. నేను పొందాను, నేను పొందబోతున్నాను అని ఎఫెస్ సంఘం పెద్దలకు చెప్తున్నాడు. ఆయన పొందాడన్న సంగతి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆ విషయం మనకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు పౌలు ఎక్కడున్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఉన్నాడని ధైర్యంగా మనం చెప్పగలుగుతాం. ఒక రోజున మనల్ని గురించి కూడా ఈ భూమి మీద సాక్ష్యం, ఒకవేళ ప్రభువు రాకుండా ఉంటే ఈ భూమి మీద ఎలాంటి సాక్ష్యం రావాలంటే, మనం ఇక్కడున్నా, ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా, ఇదిగో పలానా వ్యక్తి ఈ రోజున ప్రభువు దగ్గర ఉన్నాడు అనే ధైర్యంగా చెప్పగలగాలి. మన వాళ్ళు, మన బంధువులు, మన స్నేహితులు, మన సంఘాలు. ఈ 3 ప్రిన్సిపల్స్ ప్రకారం ఎవరైతే జీవించగలుగుతారో వారి యొక్క తప్పనిసరిగా వారి సాక్ష్యాన్ని పొందగలుగుతారు. మొట్టమొదటిది అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలో 19వ వాక్యంలో పౌలు గారు రాస్తున్నాడు, యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో. ఫస్ట్ పాయింట్ ఇది. పౌలు గారు మీరు ఎలా పరిగెత్తారంటే వినయంతో పరిగెత్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ విశ్వాస యాత్రలో వీ మస్ట్ రన్ ద రేస్ విత్ హ్యూమిలిటీ. వినయముతో, దీనత్వంతో ఈ పరుగు పందెంలో మనం పరిగెత్తాలి. ఏ వ్యక్తి అయితే వినయం లేదో, ఏ వ్యక్తులైతే దీనత్వం లేదో, ఏ వ్యక్తులైతే హంబుల్ స్పిరిట్ లేదో, ఆ వ్యక్తి ఈ పరుగు పందెంలో పరిగెత్తుతున్నాను అనుకుంటున్నాడు, కానీ అతడు నిత్య రాజ్యానికి వారసుడు కాడు, పొరపాటును కూడా కాడు. వినయానికి వ్యతిరేకమైనది ఏంటంటే గర్వం. ఒక వ్యక్తికి వినయం లేదు అంటే ఖచ్చితంగా గర్వం ఉండి తీరుతుంది. ఈ గర్వం ఎవరి స్వభావం అంటే సాతాను స్వభావం. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో సభాపర్వతం మీదకి ఎక్కిపోతాను అనుకొని దేవుని సింహాసనం కంటే కూడా తనను తాను అధికుడిగా చేసుకోవాలనుకున్నాడు లూసిఫర్ అనే దేవుడు సృష్టించిన ఒక దేవదూత. దేవుడు సృష్టించిన దేవదూత దేవుడి కంటే తన సింహాసనాన్ని కొద్దిగా హైట్లో పెట్టుకోవాలని ఆశపడ్డాడండి. దట్ ఈస్ ద ప్రైడ్. ఆ గర్వం ఏం చేసింది తెలుసండి, యెషయా 14లో అతన్ని అగాధంలో పడేసిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్వము సాతాను యొక్క స్వభావం. అదే గర్వాన్ని దేవుడు మొదట సృష్టించిన ఆదాము అవ్వలు దంపతులు ఇద్దరు చక్కగా కాపురం చేసుకుంటున్నారండి. దేవుడితో చల్లని పూట ముచ్చటిస్తున్నారు కూడా. కానీ సాతాను కనుదృష్టి దేవుని సృష్టి మీద పడిందండి. మొదటి మానవుని ఎలాగైనా పతనం చేయాలని ఆలోచన చేశాడండి. చేసి ఆ దంపతుల దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఆ పండు కనుక మీరు తింటే మీరు దేవునితో సమానులవుతారు అన్నాడండి. ఒక్కసారి మన ముత్తాత ఆలోచించుంటే, నన్ను దేవుడు కదా సృష్టించింది, నేను ఆయనతో సమానుని ఎలా అవుతాను? ఆయన నాకంటే ఎప్పుడు కూడా మహోన్నతుడే కదా, సర్వశక్తుడు కదా. ఆయన ఊపిరి ఊదితే నాకు ప్రాణం వచ్చిందే, ఆయన మట్టిని తయారు చేస్తే నేను ఆదామునయ్యానే, నా ఎముక తీస్తే నాకు భార్య వచ్చిందే, నేను దేవుడితో సమానం ఎలా అవుతాను? ఇతను ఎవరో చెప్తున్నాడు, ఇతని మాట నేను ఎందుకు వినాలి? అది చెప్పేది కూడా జంతువు, సర్పం చెప్తుంది ఆ మాట. ఈ సర్పం మాట నేను ఎందుకు వినాలని ఆలోచన చేయకుండా కేవలం దేవునితో సమానం కావాలనే గర్వపు ఆలోచనతో మొదటి మానవ దంపతులు పండు తిని పతనమైపోయారండి. ప్రియమైన దేవుని బిడ్డలరా, గర్వము సాతాను స్వభావం. సహోదరి సహోదరుడా, ఈ యొక్క మాటలు వింటున్న మనలో ఎవరిలో గర్వం ఉన్నా ఖచ్చితంగా మనం సాతాను సంబంధులమే. మన దగ్గర బైబిల్ ఉండొచ్చు, మనం చాలా ప్రార్థన చేసే వాళ్ళమై ఉండొచ్చు, ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసే వాళ్ళమై ఉండొచ్చు. ఒక ఆమె 40 రోజులు ఉపవాస ప్రార్థన ఇప్పుడు 10 సంవత్సరాలు బట్టి చేస్తుందట. కానీ నోరు తెరిచిందంటే ఆమె నేను, నా శక్తి, నా బలం, నా జ్ఞానం అంటదండి. నేను ఆమెను చూసినప్పుడల్లా నిత్య నరకానికి వారసురాలా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆమె పెద్ద పాస్టర్ దగ్గరే బాప్తిజం పొందింది, కానీ పరలోక రాజ్యం ఆమెకి లేదండి. నాకు తెలుసు, వాక్యం తెలుసు కాబట్టి నాకు తెలుసు. కారణం గర్వం ఆమెని నాశనానికే తీసుకెళ్తుంది. ఏ రోజైనా ఒకవేళ ఎప్పుడైనా పశ్చాత్తాపడదేమో నాకు తెలీదు. ఈ రోజుకైతే పడితే ప్రభు క్షమిస్తాడు తప్పనిసరిగా. వి మస్ట్ రన్ ద రేస్ విత్ హ్యూమిలిటీ అండి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, జాన్ కాల్విన్ అంటాడు, ప్రైడ్ ఈజ్ ద ప్రెగ్నెంట్ మదర్ ఆఫ్ ఆల్ సిన్స్ అండి. అన్ని పాపాలకి గర్వమే మూల కారణం అండి. ఘనతకు మూల కారణం వినయం అయితే ఏమండి, పతనానికి మూల కారణం గర్వం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైడ్ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ సిన్స్. ప్రైడ్ అనేది సాతాను యొక్క స్వభావం అని చాలా స్పష్టంగా మనం గుర్తుపట్టాలి. విశ్వాస యాత్రలో ఏ విశ్వాసైన సేవకుడైనా మీ జీవితంలో ఆశీర్వాదాలు మీరు ఎన్ని పొందినప్పటికి కూడా, మీ సేవలో అనేక ఆత్మలను మీరు సంపాదించినప్పటికి కూడా, అది ఎంత పెద్ద సంఘమైనప్పటికి కూడా, ఇది నేను సంపాదించింది, ఇది నా వల్ల కలిగింది అనే ఆలోచన మీలో వస్తే, ఐ అనేది కొట్టివేయబడకపోతే, ఉయ్ అనే పదం గనక మన నోటి నుంచి రాకపోతే పతనం తప్పదు. ఈ మధ్య ఒక మాట నేను విన్నాను. ఒక సేవకుడు తన భార్యతో అంటున్నాడట, ఈ సంఘాన్నంతా నేను సంపాదించుకున్నది, ఇందులో నీ పాత్ర ఏం లేదంటున్నాడంటండి. ఈ సంఘం అంతా నేను సంపాదించుకున్నది, ఇందులో నీ పాత్ర ఏమీ లేదని భార్యతో అంటున్నాడట. ఆ భార్య కొన్ని వారాలు బట్టి దుఃఖంతో కన్నీరు కారుస్తూ ఉంది. ఆ భార్య సహకారం లేకపోతే ఆ సంఘం ఎదుగుతుందా? ఒక భార్య కట్టి తీసుకొని గడప దగ్గర కూర్చొని బయటికి కాలు పెట్టావంటే నేను మా బంధువులందరినీ పిలిపిస్తాను, నిన్ను జైల్లో వేపిస్తానని ఏ పాస్టర్ భార్య అయినా అంటే ఆ పాస్టర్ కదలగలడా? సేవ చేయగలడా? ఎక్కడెక్కడో ఏ రాత్రో మీటింగులకి వెళ్తుంటాడు, వెళ్ళగలడా భార్య సహకారం లేకపోతే? ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఆ వ్యక్తిలో గర్వం వచ్చింది. నా వలన సంపాదించబడిన సంఘం, భార్యనే నీ పాత్ర ఏం లేదన్నాడు. రేపొద్దున విశ్వాసుల్ని ఏమంటాడు? మీరు వచ్చినా రాకపోయినా ఈ సంఘం నేను సంపాదించింది అంటాడు కదండి. అది ఆ సంఘ పతనానికి కారణమవుతుంది కదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే సంఘం అభివృద్ధి చెందినా, మన పిల్లల జీవితాల్లో ఆశీర్వాదాలు కలిగిన, మన వ్యాపారం మన ఉద్యోగంలో ఆశీర్వాదాలు కలిగిన, సమస్త మహిమని దేవునికి అప్పగిస్తూ, ఇది మన సముష్టి కృషి, నా శక్తి నా బలం కాదు, దేవుని కృప, మనందరి ఐక్యతతో ఈ సంఘం అభివృద్ధి చెందింది. భార్యతో, అమ్మ ఈ కుటుంబం అభివృద్ధికి కారణం నువ్వు కూడా బాధ్యురాలివే ఈ కుటుంబ అభివృద్ధికి, పిల్లలను కూడా ఈ కుటుంబ ఆశీర్వాదానికి మీరు కూడా బాధ్యులే అని చెప్పగలిగే తల్లి తండ్రి వినయ మనస్కులుగా ఉండగలుగుతారు. లేదు, నా శక్తి నా బలం, మా తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తితో నువ్వు బతుకుతున్నావని ఏ సహోదరుడి నోటి నుంచి అయితే మాట వచ్చిందో అతను గర్విష్టి అని సులభంగా గుర్తుపట్టచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక వ్యాపారం అభివృద్ధి చెందిందంటే ఆ అభివృద్ధి వెనుక తన భార్య పాత్ర ఉంటుంది, పిల్లల పాత్ర ఉంటుంది. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యొక్క పాత్ర అమోఘమైనది. దేవునికి మహిమపరిచి ఆ తర్వాత తన వారిని సంతోషపెట్టగలిగే వ్యక్తిగా ఉంటేనే అతను వినయ మనస్కుడు. ఏమైనా దేవుని బిడ్డలారా, ఈ రోజున అనేక సంఘాలు పతనం కావడానికి కారణం గర్వం. 10 ఆత్మలు సంపాదించగలనే తన నడక మారిపోతుంది, తన మాట మారిపోతుందండి. ఈ గర్వం వల్ల ఇంకా కొన్ని ఆత్మలను దేవుడు ఇద్దామనుకుంటే ఆ గర్వం వల్ల ఆశీర్వాదాలు వాళ్ళు అనుభవించలేకపోతున్నారు. గర్వము సకల నాశనానికి మూలమండి. అందుకనే పౌలు గారు అంటాడు, వినయంతో వినయ భావంతో నేను పరిగెత్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వాక్యంలో మీరు చూస్తే, సాతానుగాడు గర్వించి పడిపోవటం మాత్రమే కాదు, తనతో పాటు 1/3 ఆఫ్ ఏంజల్స్ని కూడా భూమి మీద పైటెట్టుగా చేసుకున్నాడు. తన పార్టీలోకి దేవదూతల్లో 3వ భాగాన్ని తెచ్చుకోగలిగాడండి. ఈ రోజున మనలో ఎవరిలో గర్వం ఉన్నా మనం ఎవరి పార్టీ అంటే సాతానుగాడి పార్టీ. మరి మనం ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ కూడా నా టేబుల్ మీద ఉంది, కానీ ప్రయోజనం ఏమీ లేదండి. సామెతల గ్రంథం 16:18, నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది. సామెతల గ్రంథం 16:5, గర్వ హృదయులు దేవునికి హేయులు, గర్వ హృదయులు దేవునికి హేయులు. సామెతల గ్రంథం 29:23, గర్వము ఎవని గర్వము వాణ్ణి తగ్గిస్తుంది, వినయ మనస్కుడు ఘనత పొందుతాడు. యాకోబు భక్తుడు కూడా రాస్తూ అంటున్నాడు, యాకోబు 4:6 అంటున్నాడు, దేవుడు దీనులకు కృప అనుగ్రహిస్తాడు. పేతురు భక్తుడు కూడా రాస్తున్నాడు, దీన మనస్కులై ఉండండి, దేవుడు మిమ్మల్ని హెచ్చించున్నట్లుగా. గర్విష్ఠుల్ని దేవుడు హెచ్చించలేడు. గర్విష్ఠులు పతనం అవుతారు.
గర్వంతో కూడిన విశ్వాసి పతనం అవుతాడు, గర్వంతో కూడిన సేవకుడు పతనం అవుతాడు, సంఘం పతనం అవుతుంది. జాగ్రత్త. గర్విష్ఠులు దేవునికి హేయులు. గర్వించేవారు ఒక రోజు గడ్డి మేస్తారు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో గర్వించిన నెబుకద్నెజరు గడ్డి మేశాడు. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో గర్వించిన హేరోదు వంశానికి చెందిన రాజు పురుగులు పడి చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్వించవద్దని ప్రభు సెలవిస్తున్నాడు. పౌలు గారు మాట్లాడుతున్నాడు, నేను గర్వించకుండా వినయ భావంతో పరుగు పందెంలో పరిగెత్తాను కనుకనే కిరీటాన్ని పొందుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు మనం గర్వించకూడదో తెలుసండి. మనం ఆరాధించే దేవుడు మత్తయి సువార్త 11:28 ప్రకారం ఆయన సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. మనం ఆరాధించే దేవుడు మన తండ్రి సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. ఆయన్ని ఆరాధిస్తున్నామని చెప్పుకునే మనం గర్విస్తే అసలు ఆయనకి ఎలా మహిమ కలుగుతుందండి? ఎవరినైనా కదిలించోడండి గర్వం. నేను స్వస్థపరిచాను, నేను ప్రార్థన చేస్తే అద్భుతం జరిగింది. అసలు నేను ప్రార్థన చేస్తే ఒక విశ్వాసిగా ఎంత మేలు జరిగిందో మీకు తెలుసా? ఇంటింటికి తలుపు కొట్టి చెప్పుకునే విశ్వాసులు ఉన్నారు ఈ రోజున. కాదండి, నా భర్తది ఏం లేదండి, అంత నా ప్రార్థనే. నా పిల్లలు ఈ విధంగా ఎదిగి అమెరికాకి వెళ్ళారంటే నా ప్రార్థనే. మా ఆయన అంత డమ్మీ అండి అని చెప్పి ఆడవాళ్ళని నేను చూశా. మా ఆయనది ఏమి లేదండి, డమ్మీ అని చెప్పే లేడీస్ని నేను చూశాను. ఎందుకంటే అంత అతిశయము? సరే, నీ ప్రార్థన వల్లే నీ పిల్లలు ఎదిగారు. కానీ మాకు చెప్పేటప్పుడైనా, ఏమండి, దేవుడు కృప ద్వారా మా పిల్లలు ఎదిగారు, మేము రెగ్యులర్గా ప్రార్థన చేస్తున్నాం, సేవకులైన మీరు కూడా ప్రార్థన చేస్తున్నారు, ఒక వినయంతో కూడిన మాట మాట్లాడవచ్చు కదండి. లేదండి, నా ప్రార్థన మా ఆయనది ఏమి లేదు, మా పాస్టర్ గారు కూడా సరిగా మా కొరకు ప్రార్థన చేయడండి. అసలు నేను మోకరించానంటే అసలు ప్రభు దిగొచ్చేసి నా ఎదురుగానే కూర్చుంటాడండి. ఒక భక్తుడు అంటాడు, పరలోకానికి వెళ్ళి ప్రభుతో కూడా ఇడ్లీ సాంబార్ తినొచ్చానని కూడా చెప్పే సేవకులు కూడా ఉన్నారట. ఒక పెద్ద సేవకుడు చెప్తారండి, విన్నాను. ఘోరమైన మాటలండి. మన 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 యొక్క మన తండ్రి అయిన దేవుడు దీనుడు, ఏమండి, సాత్వికుడు. ఆయన ఫిలిప్పి 2:7-8 ప్రకారం పరలోకంలో ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ నరావతారిగా నశించిపోతున్న మానవుల్ని, గర్వంతో నాశనమైపోతున్న మానవులు రక్షించాలని నా ప్రభు దీనుడుగా దిగొచ్చాడండి. అది ఆయన దీనత్వం అండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో రాయబడిన మాట కనుక మనం చదివినట్లయితే, ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడై ఆయన మాట విని వణుకుతాడో దేవుని కనుదృష్టి అతని మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రియమైన వార్లరా, గర్వము భయంకరమైన నాశనానికి దారితీస్తుంది. ఈ రోజున మన విశ్వాస యాత్రలో కానీ, సేవా యాత్రలో కానీ, పరుగు పందెంలో నమ్మకంగా పరిగెత్తి బహుమానం పొందాలంటే ఒకటే ఒక మార్గం, వినయ మనసుతో సేవ చేయటమే, వినయ మనసుతో విశ్వాసాన్ని, జీవితాన్ని కొనసాగించటమే. ఎవరైనా మన ఎదురుగా గర్వించవచ్చు, కానీ వాళ్ళని చూసి మనం గర్వపడొద్దండి. వాళ్ళ అమాయకత్వానికి మనం బాధపడి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఎవరైనా నన్ను హేళన చేయొచ్చు, వీడికి ఏం వాక్యం చెప్పడం రాదని, అంత మాత్రం నేను కోప్పడాల్సిన అవసరంలా, గర్వించాల్సిన అవసరంలా. ప్రభువా, అతన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయాలండి. ఈ హృదయం మీకు నాకు ఉందా? ప్రశ్న. వినయ మనసుతో సేవ చేసే వ్యక్తి కానీ, వినయ మనసుతో విశ్వాస యాత్రలో పరుగు పందెంలో కొనసాగే వ్యక్తి కానీ ఒకే ఒక లక్షణాన్ని మీకు చెప్తాను. తన జీవితంలో ఏ ఆశీర్వాదాన్ని అతను పొందినా, సేవకుడైతే సంఘం అభివృద్ధి అయినా, సంఘం కట్టబడినా, విశ్వాసి అయితే తన పిల్లలు బాగుపడ్డా, తన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉన్నా, దేవునికి మహిమ చెల్లించేవాడిగా ఉంటాడు. అలా కాకుండా గర్విష్ఠైన సేవకుడైనా, గర్విష్ఠైన విశ్వాసి అయినా దేవుని మహిమని దొంగిలిస్తాడు. అంటే నేను, నా శక్తి, నా జ్ఞానం, నా వాక్యం నాలో ఉన్న వాక్యం, ఏమంటే నేను చదివిన పరిశుద్ధ గ్రంథం, రకరకాల ఎఫరెన్సులు, ఏమంటే నేను విన్న యూట్యూబ్లు, ఏమంటే నేను సెర్చ్ చేసిన ఎన్సైక్లోపీడియాలు, గూగుల్లో, ఇంత మహాజ్ఞానాన్ని నాకు ఇచ్చాయి కనుక నేను ఈ స్థితిలో ఉన్నాను అని ఒక సేవకుడు ఆలోచన చేసిన, లేదా నా భక్తి, నా శక్తి, నా యుక్తి నా ఆశీర్వాదానికి కారణమని ఏ వ్యక్తి ఆలోచన చేసినా
అతడు దేవుని యొక్క మహిమను దొంగిలించే వ్యక్తి అని అర్థం. ఆ వ్యక్తి గర్వంతో ఉన్నట్లుగా గుర్తుపట్టొచ్చు. ఇక వేరే సాక్ష్యాలు ఏం అవసరం లేదు. వినయ మనసుతో ఉన్న విశ్వాస యాత్రలో పరిగెత్తే వ్యక్తి, సేవకుడు, విశ్వాస తన జీవితంలో ఏది జరిగినా ఇదంతా దేవుని కృప అండి, నాదేముంది. ఈ జూమ్లో ఎంతమంది జాయిన్ అయినా నేను చెప్పాల్సిన మాట ఏంటి తెలుసా? పాల్ మాథ్యూ ఎవరో తెలియని వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఈ జూమ్లో పాల్ మాథ్యూ ఎవరో తెలియని వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. నా ముఖం చూడని వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. ఆశ్చర్యపోతారు మీరే. కానీ సమస్తము దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మహాజ్ఞానినని కానీ మరి ఏదని కాదు. కానీ మీరు చేసే ప్రార్థనలు, మనం చేసే ప్రార్థనలు అనేకులు జాయిన్ అయ్యి వాక్యం వినటానికి సహాయం చేస్తున్నాయని మాత్రం నేను ఎక్కడైనా చెప్పగలుగుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సకల స్తుతి ఘనత మహిమ నా ప్రభువుకే చెల్లును గాక. ఇది వినయ మనసుతో విశ్వాస యాత్ర చేసే సేవకుడు కానీ విశ్వాస యొక్క లక్షణం. మనకు బాగా తెలుసు కదండి. మొట్టమొదటి సేవకుడిగా మనం ఎవరిని చూస్తామంటే మోషేని చూస్తాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషేని గురించి ఏమి రాయబడింది తెలుసండి? మోషే మిక్కిలి సాత్వికుడు. మోషే మనుషులందరిలో సాత్వికుడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. గొప్ప వినయం కలిగిన వ్యక్తి, లక్షల మంది ఇశ్రాయేల్ నడిపించిన వ్యక్తి. తన కళ్ళ ఎదురుగా ఎర్ర సముద్రం ఆయన చెయ్యెత్తితే పాయలైందండి. మార నీరు మధురంగా మారింది తన కళ్ళ ఎదురుగా. బండను కొడితే జీవజలం వచ్చిందండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రార్థిస్తే పరలోకం నుంచి మన్నా కురిపించబడింది. అంత గొప్ప సేవకుడండి. ఏ రోజు కూడా దేవుని మహిమను దొంగిలేసలేదండి. అందుకే బైబిల్లో రాయబడింది మోషే మిక్కిలి మనుషులందరిలో మిక్కిలి సాత్వికుడు అని రాయబడిందండి. పేతురు గురించి మీకు బాగా తెలుసు. పేతురు యేసు ప్రభువుని ఎరగని 3 సార్లు అబద్ధం ఆడాడు. అదే పేతురు ప్రభు అతన్ని రిస్టోర్ చేశాక అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 14-15 వాక్యాల్లో అంటున్నాడు, అక్కడ ఒక కుంటి భిక్షకుడు బాగుపడితే ప్రజలందరూ కూడా పేతురు యోహానుల్నే దేవుడు అన్నట్టుగా చూస్తున్నారు. పేతురు గారు అంటాడు, అయ్యలారా మీరు మమ్మల్ని ఎందుకు తేరి చూస్తున్నారు? మమ్మల్ని ఎందుకు తేరి చూస్తున్నారు? మా వలన ఏదో ఈ అద్భుతం జరిగినట్లుగా ఎందుకు చూస్తున్నారు? మమ్మల్ని ఫోటోలు తీసి టీవీలో ఎందుకు చూపిస్తారు? మమ్మల్ని ఫోటోలు తీసి యూట్యూబ్లో ఎందుకు పెడతారు? మా వల్ల ఏం జరగలేదయ్యా. యేసుక్రీస్తునందలి విశ్వాసమే వీనిని స్వస్థపరిచింది. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవునికి మహిమనిచ్చారు, తమను తాము తగ్గించుకున్నారు. ఈ రోజున ఒక విశ్వాసాన్ని కదిలించండి, ఒక సేవకుడిని కదిలించండి. ప్రతి ఒక్కడూ తనని ఘనపరుచుకునేవారుగా ఉన్నారండి, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఎక్కడ చూసినా కూడా నేను పాడగలను, నేను పాట పాడితే జనాలు కదులుతారు, ఉర్రూతలూగుతారని గర్వించేవాడు ఒకడు. నేను ప్రసంగం చేస్తే అద్భుతం జరుగుతుందని చెప్పే ఒక ఆయన. ఈ రోజున అసలు నా వల్లే నా కుటుంబం నిలబడింది, నా భర్తది నా భార్యది ఏం లేదని చెప్పే యజమానురాలు. ఏమండి, నేను నాది నాది అనే ఆలోచన ప్రియమైన దేవుని బిడ్డలరా భయంకరమైన గర్వానికి సాదృశ్యంగా ఉందండి. నా ప్రభు ఏం కోరుకుంటున్నాడు తెలుసండి? వినయ మనసుతో మనం విశ్వాస యాత్ర ముగించాలని ఆశపడుతున్నాడు. పౌలు గారు ముగించాడు కనుకనే మంచి పోరాటం పోరాడాను, నా పరుగు తుదముట్టించాను, నా కొరకు నీతి కిరీటం ఎదురు చూస్తుందని ధైర్యంగా చెప్పాడు. నీరో చక్రవర్తి రంపాలతో కోస్తున్నా, శిరచ్ఛేదనం చేస్తున్నా మౌనంగా నా ప్రభువును స్తుతిస్తూ ఉండిపోయాడండి. దేవుని స్తోత్రం కలుగును కాక. ఎక్కడా పౌలు గారు గర్వించినట్లుగా లేఖనాల్లో లేదు. రెండవది, ఈ విశ్వాస యాత్రలో, ఈ పరుగు పందెంలో పరిగెత్తడానికి మరొక ప్రిన్సిపల్ ఏంటో తెలుసండి? రన్ ద రేస్ విత్ ఎండ్యూరెన్స్. విత్ ఎండ్యూరెన్స్, సహనం, విత్ పేషెన్స్ అండ్ ఎండ్యూరెన్స్, సహనంతో, ఓర్పుతో. మనం విశ్వాస యాత్రలో ఉన్నాం. ఇప్పుడు మనం పరుగు పందెంలో ఉన్నామండి. ఈ పరుగు పందెంలో వాణ్ణి వీణ్ణి చూడకూడదు. మనం ఎవరిని చూడాలంటే విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడని యేసు వైపే చూడాలండి. మనకంటే ముందుగా సహించి భరించి సిలువను కూడా లక్ష్య పెట్టకుండా సిలువ మాను తన మీద పెట్టుకొని నడిచాడు. సిలువ మానులో వేలాడాడు. ఆఖరి రక్త బొట్టు కూడా మన కొరకు చిందించాడు. ఆ 12వ అధ్యాయం హెబ్రీ చదివితే మీరు అంత సహనాన్ని మన కొరకు చూపించిన యేసుని మనం చూడాలి. ఎందుకు ప్రభువా నీకు ఇంత సహనం? ఎందుకు నువ్వు సిలువ యాగం చేయాల్సి వచ్చింది?
నువ్వు దేవుడు కదా, నువ్వు శాపగ్రస్తమైన సిలువ ఎక్కటమేంటి? నీ కొరకేనయ్యా నేను సిలువ ఎక్కింది. 2 కొరింథీ 5:21 ప్రకారం పాపము ఎరుగని యేసుక్రీస్తు పాపులమైన మనల్ని నీతిమంతులుగా మార్చడం కోసం పాపపు ముద్దగా సిలువలో మారాడు. మన కొరకు మారాడు. మన కొరకు సిలువ భరించడానికి ఆయన సహించాడు. ఆ సిలువని ఓపికగా భరించాడండి. ఇక సిలువ అయిపోయింది. సిలువ మీద యాగం అయిపోయాక ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఫిబ్రవరి 1:1-2-3 ప్రకారం మహామోహుని కుడి పార్శ్వమునికి వెళ్ళిపోతాడు. నీకు తెలుసు ఆ సంగతి. ఆ ఆనందం కొరకు ఆయన సిలువను సహించాడు. ఈ రోజున మన కొరకు దేవుని సింహాసనం ఎదురు చూస్తుంది. మన కొరకు పరలోక రాజ్యం ఎదురు చూస్తుంది. పరలోక రాజ్యం తలుపులు మన కొరకు తెరవబడే ఉన్నాయి. దేవుని పోలికగా మనం మారాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆ గొప్ప ఆనందం కొరకు ఈ పరుగు పందెంలో ఎదురయ్యే శ్రమలు, కష్టాలు, ఇబ్బందుల్ని, నిందల్ని, అవమానాల్ని సహించగలిగితే పరుగు పందాన్ని నమ్మకంగా ముగించగలుగుతామండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎండ్ పాయింట్ని చేరగలుగుతాం. ఎండ్ పాయింట్ చేరగా అందుకే మత్తయి సువార్త 5:11 జనులు మిమ్మల్ని నిందించి, దూషించి, చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా సంతోషించండి, ఆనందించండి, సహించండి, భరించండి. పరలోకంలో మీ ఫలము అధికమవుతుంది. పొరపాటును కూడా ఈ పరుగు పందాన్ని విడిచిపెట్టకండి. ట్రాక్ తప్పకండి. ఏమండి, మనకంటే ముందు పరిగెత్తిన విశ్వాస వీరుల్ని జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీయులు రాసిన పత్రిక 11 విశ్వాస వీరులండి. సింహాల గుహలో పడిపోయారు, రంపాలతో కోయబడ్డారు. ఏమండి, అరణ్యాలకు పరిగెత్తి అరణ్యాల్లో తలదాచుకున్నారు. ఏమండి, కళ్ళ ముందే తమ కుటుంబాలు నాశనమైపోతుంటే కూడా సహించారు, భరించారు. మనకంటే ముందుగా పరిగెత్తిన విశ్వాస వీరుల్ని మనం జ్ఞాపకం చేసుకొని వీ హ్యావ్ టు ఎండ్యూర్. మనము సహించాలండి, ఓర్చుకోవాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఓర్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, మనం ఓర్చుకోవాలంటే కొన్ని శ్రమలు వస్తాయి, మనకు కొన్ని నిందలు వస్తాయి, కొన్ని అవమానాలు వస్తాయి. ఏమండి, నా జీవితంలో చాలా అవమానాలు వచ్చాయి, నేను కాదని చెప్పలేను. మీ జీవితంలో కూడా చాలా చాలా ఇబ్బందులు వచ్చింటాయి. మీరు ఉద్యోగం చేసేటప్పుడు కూడా మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళు ఉంటారు. యేసు ప్రభు నమ్ముకున్నాడంట, మహాభక్తుడంట అని పక్కపక్క నవ్విన వాళ్ళు కూడా ఉంటారు. ఆ రోజుల్లో ఇంకా మరి భయంకరం. ఇప్పుడంటే క్రైస్తవ్యం అందరికి అలవాటు అయిపోయింది. ఆ రోజుల్లో కొత్త కదండి. మా ఊళ్ళో యేసు ప్రభు గురించి చెప్పేవాడే ఉండేవాడు కాదు. అలాంటి రోజులు అవి. చాలా హేళన చేసేవాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలరా, అయినప్పటికి కూడా ఓర్చుకున్నవారు, సహించిన వారు ఈ పరుగు పందెంలో ఓపికగా పరిగెడుతున్నారని అర్థం. ఎవరినైతే సహనం లేదో, ఓర్పు లేదో, వాళ్ళు తిట్టారు, వీళ్ళు ఇట్లా అన్నారు, వాళ్ళు అట్లా అన్నారు అని చెప్పి చర్చి మానేయటమో, దేవుడి మీద అలగటమో, ఏమండి, లేకపోతే వాళ్ళ మీద ఎదురు తిరిగి మాట్లాడటమో, ఇలాంటివి చేసేవారు ఎవ్వరు కూడా దేవుని రాజ్యానికి పాత్రులు కాదండి. వాళ్ళు ఫినిష్ లైన్ని చేరలేరు. వాళ్ళ మీద గొడవ పెట్టుకోవద్దు, దేవుణ్ణి మనం విడిచిపెట్టవద్దు. ఫినిష్ లైన్ చేరాలంటే 2 లక్షణాలు ఉండాలి. మనల్ని తిడతారు, మన తల్లిదండ్రులు తిడతారు, దుర్మార్గుడా నీకు యేసు ప్రభు ఎట్ట పరిచయం అయ్యాడు అని. పర్లేదమ్మా, దేవునికి స్తోత్రం, అంతే. వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడే హక్కు మనకి లేదు. అలాగని యేసు ప్రభు పొరపాటును విడిచిపెట్టకూడదు. ఈ బ్యాలెన్స్లో కనుక మనం కొనసాగించినప్పుడు మనం సహించే వారము, ఓర్చుకునే వారం అని అర్థం. దావీదు తన యొక్క జీవితంలో, కీర్తనకారుడు కూడా తన యొక్క సోలు లో స్టేట్లోకి వెళ్ళిపోయింది. భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. బాగా నలిగిపోయిన స్థితిలోకి వచ్చాడు కీర్తనకారుడు. అప్పుడు ఆయన అంటాడు, ప్రభువా, నేను ఎక్కడున్నా నువ్వు అక్కడున్నావు. నేను హెర్మోను పర్వతం మీద ఉన్నా, నువ్వు అక్కడున్నావు. నేను ఆ కింద ఉన్న హిల్ ఆఫ్ మిజార్, చిన్న లోయెస్ట్ మౌంటైన్ మీద ఉన్నా కూడా నీవు అక్కడున్నావు. కీర్తన 42:6 మీరు చూస్తే. దేవుని స్తోత్రం కలుగును కాక. హైయెస్ట్ ప్లేస్లో నువ్వు ఉన్నావు, లోయెస్ట్ ప్లేస్లో నువ్వు ఉన్నావు. 23వ కీర్తనలో గాఢాంధకారపు లోయల్లో కూడా నువ్వు ఉన్నావు. కనుక ప్రతి చోట నువ్వు ఉన్నావు కనుక నేను దేనికి భయపడినయ్యా. నేను భయంకరమైన శత్రు సమూహం నన్ను వెంబడిస్తున్నా, నా దేవుడు నాకు తోడుగున్నాడని నమ్మకంతో ఓర్చుకొని ముందుకు సాగుతానయ్యా అంటున్నాడు. ఇది ఈ రోజున పరుగు పందెంలో విజయం సాధించాలంటే మనకు ఉండాల్సిన లక్షణం. ప్రతి చోట మన కష్టంలో దేవుడు ఉన్నాడు, మన సుఖంలో దేవుడు ఉన్నాడు,
మనల్ని ఎదుటివారు నిందిస్తున్నప్పుడు అక్కడ దేవుడు ఉన్నాడు. మన పిల్లలే మనల్ని దూషిస్తున్నప్పుడు అక్కడ దేవుడు ఉంటాడు. మీ అన్నదమ్ములే మిమ్మల్ని దూషిస్తున్నప్పుడు దేవుడు అక్కడ ఉంటాడు. మీకు నష్టం కలిగినప్పుడు దేవుడు ఉంటాడు. కష్టం కలిగినప్పుడు దేవుడు ఉంటాడు. మీకు అభివృద్ధి కలిగిన చోట దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన లేని స్థలం అంటూ ఏముండదు. ఆయన మనల్ని ఎప్పుడు గమనిస్తూనే ఉంటాడు. ఆయన సర్వాంతర్యామి. ఎప్పుడు వాల్మెత్తుని గమనిస్తూనే ఉంటాడు. ఆయన ఈ రాత్రి ఏం చేస్తాడని గమనిస్తూనే ఉంటాడు. ఈ పగలు ఎక్కడికి వెళ్తున్నాడని గమనిస్తూనే ఉంటాడు. ఈరోజు పగలు జగద్గిరి గుట్టల్లో పాస్టరల్ మీటింగ్లో మాట్లాడి 4:30కి వచ్చాను. నేను వెళ్ళేది ఆయనకు తెలుసు, నేను వచ్చేది ఆయనకు తెలుసు. ఆయన ఎక్కడికి వెళ్తాడు? నాతోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మీతోనే ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఈ ఆలోచన ఏం చేస్తుందో తెలుసండి, మనల్ని ఓర్చుకునే వారిగా చేస్తుంది. నిందల్ని, అవమానాల్ని, ఏమండి కష్టాలని, నష్టాలని ఓర్చుకొని ప్రభు వైపే సాగేటట్టుగా చేస్తుంది. ట్రాక్ తప్పకుండా చేస్తుంది. విశ్వాస యాత్రను తప్పకుండా మనం విశ్వాస యాత్ర అనే ట్రాక్లో మనం పరిగెత్తేటట్లుగా ప్రభు చేస్తాడు. అలా కాకుండా మనం మనుషుల వైపు చూసినా, ఏమంటే ఇరిమియా సెలవిచ్చినట్లుగా శరీరాలను ఆధారం చేసుకున్నా, లేదా కులాన్ని ఆధారం చేసుకున్నా, మనకంటే బాగా చదువుకున్న వాళ్ళని ఆధారంగా చేసుకున్నా, లేదా పక్కింటి వాళ్ళని ఆధారంగా చేసుకున్నా ట్రాక్ తప్పిపోతామండి. ఫినిష్ లైన్ని మనం చేరలేం. ఒక సేవకుడిని కూడా ఆధారం చేసుకోవద్దండి దయచేసి. మనకు ఆధారము నా ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన వైపు మాత్రమే చూడాలి. ఆయనలాగా పరిగెత్తి కిరీటాన్ని పొందిన పౌలు గారు లాంటి వాళ్ళని చూడాలి. 3 సార్లు అబద్ధం ఆడినప్పటికీ కూడా ప్రభు కొరకు హతసాక్షిగా మారటానికి కూడా వెనుకాడని పేతురుని చూడాలి మనం. మనకంటే ముందుగా పరిగెత్తిన భక్తులు ఉన్నారు. కొంతమంది సాధు సుందర్ సింగ్ గారు లాంటి వాళ్ళు, భగత్ సింగ్ గారు లాంటి వాళ్ళు, జాన్ మెకార్థర్ గారు లాంటి వాళ్ళు, ఇంకా చాలా మంది భక్తులు మన ఇండియాలో కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ నమ్మకమైన సేవకులు ఉన్నారు. వారి నమ్మకత్వాన్ని బట్టి వారిని వెంబడించగలగాలి. అంతేగాని బైబిల్ పట్టుకున్నాడు అందరూ పాస్టర్ అని చెప్పి అతని మీద గురిపెట్టి నిలిపితే పడిపోయే అవకాశం ఉంటుందండి. అసలు వీళ్ళెవరు మనకొద్దు. యేసు మీదనే లక్ష్యం ఉండి పరిగెత్తగలిగితే చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓర్చుకోవటం వల్ల కలిగే ఆశీర్వాదం ఏంటి తెలుసండి? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1, 2, 3 వాక్యాల్లో మీ విశ్వాసమును కలుగు పరీక్ష మీకు ఓర్పును పుట్టిస్తుందని గుర్తించండి, మీకు సహనం నేర్పుతుందని గుర్తించండి. దానివల్ల మీరు ఏమవుతారంటే తెలుసండి, ఏ విషయంలో కొదవ లేని వారిగా మారుతారు. ఏ విషయంలోనూ కొదవ లేని వారిగా మారుతారంటే, ఆత్మ సంబంధమైన విషయాల్లో కొదవ లేని వారిగా మారుతారంటే మీరు పర్ఫెక్ట్ పీపుల్గా మారుతారు. ఎప్పుడైతే శ్రమల్ని సహించి భరించి ఓర్చుకుంటూ నిందల్ని, అవమానాలని, కష్టాలని, సుఖాలని, ఒక్కోసారి ఆశీర్వాదాలు వస్తాయి, ఒక్కోసారి కష్టాలు వస్తాయి, ఎత్తులు ఉంటాయి, పల్లాలు ఉంటాయి. ప్రతి మనిషి జీవితంలో, కుటుంబంలో, సంఘంలో, సేవా జీవితంలో, విశ్వాస జీవితంలో, వీటన్నిటిలో కూడా దేవుడు నాకు తోడున్నాడు. నేను ఎక్కడున్నా, మౌంట్ హెర్మోన్ మీద ఉన్నా, మౌంట్ మిజార్ మీద ఉన్నా, దేవుడు నాకు తోడుకున్నాడు. గాఢాంధకారపు లోయలో ఉన్నా అనే ఒక నమ్మకంతో ప్రియమైన దేవుని బిడ్డలారా, సహిస్తూ భరిస్తూ ఓర్చుకుంటూ ముందుకు సాగలిగితే మనం పర్ఫెక్ట్ పీపుల్గా మారతాము. పరిపూర్ణులుగా మారే అవకాశం ఉంది. పరిపూర్ణులే పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతారు. ఈ యొక్క పరుగు పందెంలో ఫినిష్ లైన్ చేరాలంటే, సింహాసనాన్ని చేరాలంటే ఒకే ఒక మార్గం, పరిపూర్ణులం కావాలి. ఆ పరిపూర్ణులు ఎప్పుడో తెలుసండి, పరుగు పందెంలో ఓర్చుకుంటూ పరిగెత్తితేనే, సహనంతో పరిగెత్తితే మాత్రమే. పౌలు గారు అలా పరిగెత్తాడండి. ఎక్కడుందండి ఆ మాట? అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 19వ వాక్యంలో చూడండి. యూదుల కుట్రల వల్ల నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు తన సొంత ప్రజలే కుట్రలు చేశారు. రాళ్లతో కొట్టారు, చనిపోయాడు అనుకున్నారు, కొరడాలతో కొట్టారు. ఒక్కోసారి దిగంబరిగా నిలబడ్డాడు, అన్నపానాలు లేకుండా బతికాడు. అయినా సరే నేను సహించాను, నా ప్రాణమును ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోలేదు. 2 కొరింథీ 11లో చాలా చాలా క్లియర్గా రాసి ఉంటుంది. చాలా అనేక సార్లు కొరడా దెబ్బలు తిన్నాడు, మరణపు టంచులకు వెళ్ళాడు, ఆకలి దప్పులు కలిగి బతికాడు. కోటీశ్వరుడండి, దేవుని సేవకుడైనందుకు గాను. కానీ అన్నిట్లో ఆయన ఓర్చుకున్నానని అంటున్నాడు. కానీ ఎప్పుడు ఎదురు తిరిగానని రాయలే ఆయన. అక్కడ ఎక్కడ గర్వం చూపించలా.
వినయభావంతోనే సేవ చేశాడు, ఓర్చుకున్నాడు అన్ని విషయాల్లో కూడా. అందుకనే మంచి పోరాటం పోరాడగలిగాడు, పరుగుని కడముట్టగించగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన విశ్వాస జీవితంలో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, రకరకాల ఇబ్బందులు, ఇరుకులు కుటుంబంలో, సంఘాల్లో వస్తాయి. ట్రాక్ తప్పొద్దండి, ఓర్చుకుందాం. ఎప్పటి వరకు అండి? ఫినిష్ లైన్ చేరేంత వరకు కూడా, పరుగు పందెంలో ఎండ్ చేరేంత వరకు కూడా మనం అలాగే పోరాడగలగాలండి. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఒక గొప్ప సేవ చేసే వ్యక్తి సడన్ గా పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిపోయి తన సంఘ జీవితాన్ని పాడు చేసుకున్నాడు, విశ్వాస జీవితాన్ని పాడు చేసుకున్నాడు. అన్ని కులాల్ని అభిమానించే ఒక సేవకుడు తన కులం వారు కొద్దిగా సంఘంలో ఎక్కువ మంది కనబడేటప్పటికల్లా కూడా తన కులం వారిని ప్రేమించడం ప్రారంభించి సంఘాన్ని పాడు చేసుకున్నాడండి. ప్రేమైన దేవుని బిడ్డలరా, కుల ప్రేమ కానీ, రాజకీయ ప్రేమ కానీ, మానవ ప్రేమ ఏది కూడా మనల్ని ట్రాక్లో ఉండనేదండి. ఖచ్చితంగా ట్రాక్ తప్పేటట్టుగా చేస్తుంది. ట్రాక్ తప్పామనుకోండి, పరుగు పందెంలో మనం పరిగెత్తాల్సిన రన్నింగ్ ట్రాక్ తప్పామనుకోండి, ఫెయిల్ అయిపోయినట్టే, అవుట్. కాకపోతే ఒక అవకాశం ఉంది. ఈ రోజు కూడా ట్రాక్ తప్పి ఉంటే, ప్రభువా నేను ట్రాక్ తప్పాను, నన్ను క్షమించు. ఈ రోజు కూడా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ రోజు కూడా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మూడో విషయాన్ని కూడా నేను చెప్పి ముగిస్తాను. మూడో విషయాన్ని కనుక మనం గమనించినట్టయితే, రన్ ద రేస్ విత్ అబాండన్మెంట్ ఆఫ్ సెల్ఫ్. పరుగు పందాన్ని, మన యొక్క సెల్ఫ్ని, మన స్వచిత్తాన్ని, మన సెల్ఫ్ని, నేను నాది అనే ఆ ఫీలింగ్, ఆ సెల్ఫ్ అనేది చంపుకొని ఈ విశ్వాస యాత్ర, ఈ పరుగు పందాన్ని మనం ఓపికగా పరిగెత్తగలిగితే, అంటే స్వీయ చిత్తాన్ని వదిలేసి నేను నాది, నా చిత్తమే జరగాలనే ఆలోచన పరలోక ప్రార్థనలో ఉంది కదండి. పరలోకమందు నీ చిత్తం ఎలాగ నెరవేరుతుందో భూమి మీద కూడా అలాగే నెరవేరును గాక. ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటాడండి? ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించు, నీ చిత్తం అయితే. ఫైనల్గా ఏమంటాడు? నీ చిత్తం అయితే తొలగించి అంటాడు. ముందేమో తొలగించమన్నాడు. థర్డ్ టైం ఏమంటున్నాడు? నీ చిత్తం అయితే తొలగించు. ఆయన చిత్తానికి అప్పగించుకున్నాడు, కానీ నా చిత్తం నెరవేరాలనుకోలేదండి. సెల్ఫ్ని, స్వయాన్ని లేదా అహాన్ని, స్వీయ చిత్తాన్ని చంపుకోగలిగితే దేవునికి స్తోత్రం కలుగును గాక. పరుగు పందెంలో మనం ఓపికగా పరిగెత్తగలము. ఈ సెల్ఫ్ చంపుకోకపోతే ఏమవుతుందో తెలుసండి? శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం మనలో కార్యం చేస్తాయండి. శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం కార్యాలు మన జీవితంలో ఎక్కువగా ఉంటాయి. ఈ సెల్ఫ్ అనేది, నేను నాది అనేది చంపుకోకపోతే, ఒక వ్యక్తి దేవుని చిత్తానికి తన జీవితంలో అవకాశం ఇవ్వకపోతే, నేను నా చిత్తమే నెరవేరాలన్న ఆశతో ఒక వ్యక్తి ఉంటే జరిగేది అదేనండి. 20వ అధ్యాయము 22 నుండి 24 వాక్యాల్లో కూడా మనం చూసినట్లయితే, 24 వాక్యాలను మీకు ఇంతకుముందు చదివాను. నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపు వలనని నా ప్రాణమును నాకెంత మాత్రమో ప్రియమైనదిగా ఎంచుకోలేదు. ఆయన మరణానికి కూడా సిద్ధమైపోయాడు ప్రభు కొరకు. ఎందుకని? యెరూషలేముకి వెళ్ళొద్దని చాలా మంది చెప్తున్నారు. అగబు అనే ప్రవక్త తర్వాత వచ్చి, యెరూషలేము నువ్వు వెళ్ళావంటే నిన్ను బంధిస్తారని చెప్పాడు. ఆ ఫిలిప్పీ ఇంట ఉన్నప్పుడు వారందరూ కూడా మీరు వెళ్ళొద్దు అని చెప్పి బ్రతిమలాడారు పౌలు గారిని. కానీ పౌలు గారు ఏమాత్రం తన ప్రాణాన్ని ప్రియమైనదిగా ఎంచుకోలేదండి. నేను బ్రతకాలి, నేను సంపాదించాలి, నేను ఏదో చేయాలి, ఈ నేను అనే పదాన్ని ఆయన కొట్టేసుకున్నాడండి. ప్రభు చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నేను యెరూషలేము వెళ్ళి తీరుతాను. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ప్రభు వెళ్ళమంటున్నాడు, నేను వెళ్తాను. దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు, కానీ తన స్వచిత్తాన్ని చేయడానికి ఆయన ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. తన చిత్తము కంటే కూడా దేవుని చిత్తమే ప్రాముఖ్యమైంది. హీ డిడ్ నాట్ కన్సిడర్ హిజ్ లైఫ్ గ్రేటర్ దాన్ లార్డ్స్ వర్క్. దేవుని పని కంటే కూడా తన జీవితం ప్రాముఖ్యమైనదిగా భావించలేదండి. అందుకే బలహీనుడైనా పరిగెత్తాడు, ఓపిక లేకపోయినా పరిగెత్తాడు. కారణం, నా ప్రభు యాత్రలోనే నా పరుగు కడముట్టించాలని ఆయన యొక్క కోరిక. ఈ విశ్వాస యాత్రలో మనం బలహీనం అవుతుంటాం రోజు రోజుకి మన వయసును బట్టి.
కానీ పొరపాటును కూడా ప్రభు పని, ప్రభు యొక్క సేవ, విశ్వాస యాత్ర ప్రాముఖ్యమైనదిగా ఎంచుకొనగలిగితే ఖచ్చితంగా పరుగు పందాన్ని మనం ముగించగలుగుతాం. ఫిలిప్పి 1:20-21 అంటాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అంటాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యంలో, కొందరు ధనాపేక్ష చేత, ధనాపేక్ష ఎప్పుడు వస్తుంది? ధనం కావాలి, కానీ ధనాపేక్ష, గ్రీడీనెస్, ఇది ఏం చేస్తుందంటే సమస్త కీడులకు మూలమండి. దీనివల్ల గొప్ప గొప్ప విశ్వాస వీరులు కూడా ఒకరినొకరు పొడుచుకొని చనిపోయారండి. ఈ రోజున ధనాపేక్ష క్రైస్తవ లోకంలో ఎంత ఎక్కువగా ఉందో మీకు తెలియని విషయం ఏం కాదండి. ఇది సమస్త కీడులకు మూలం. ఎందుకో తెలుసా? దీనికి కారణం ఏంటో తెలుసండి? అతను సెల్ఫ్గా చావలేదు, స్వీయ చిత్తాన్ని చంపుకోలేదు. అతను దేవుని చిత్తం తన జీవితంలో జరగడానికి అవకాశం ఇవ్వలేదు. నేను నాదని ఆలోచనతోనే బతుకుతున్నాడు. స్వీయ చిత్తాన్ని చంపుకున్న వ్యక్తి శరీరాశల జోలికి కూడా పోడండి. శరీరాశల జోలికి కూడా పోడు. నేత్రం కోరుకున్నట్టు కూడా ఆశించడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం శరీరాశ, నేత్రాశ, జీవపడంబాలను జయించే వారిగా మనం ఉండాలి. పేరు ప్రతిష్టలు అండి, ప్రతి ఒక్కడికి ఇప్పుడు పేరు ప్రతిష్టలు కావాలి. ప్రతి ఒక్కరూ రకరకాల ఫోజుల్లో ఫేస్బుక్లో ఫోటోలు పెడుతుంటారండి. నాకు ఆశ్చర్యపేస్తుంది. కారణం, అనేక మంది చూడాలి వాళ్ళని, ఒక ఆశ. అదొక చిన్నపాటి ఆశ అనమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవపు డంబం ఈ రోజున సేవకులమైన మాకు, పలానా పాల్మెత్తి భలే మాట్లాడారా మెచ్చుకోవాలని నాకు ఆశ. నేను చాలా విలువ పొందిన సేవకుడిని అనిపించుకోవాలని కోరిక. ఒక విశ్వాస అయితే, ఈ అక్క భలే ప్రార్థనా పరులని సంఘంలో ఆమెను మెచ్చుకుంటుంటే మహానందం ఆమెకి. ఒక అన్న సంఘంలో భలే నమ్మకమైన అన్న అని అందరూ మెచ్చుకోవాలనే కోరిక. ఒక సంఘ సేవకుడికైనా సంఘ పెద్దకైనా తనని ఎవరో మెచ్చుకోవాలని కోరిక అండి. జీవపు డంబం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరుగు పందెంలో జయించాలంటే ఇది తగదు, ఇది తగదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలుతోనే తిరిగిన థేమ ఏమంటే 2 తిమోతి 4వ అధ్యాయం 9వ వాక్యంలో, ఇహలోకాన్ని స్నేహించి పౌలుకు దూరం వెళ్ళిపోయాడంట. ఫేమస్ అనే అతను పౌలుతోనే తిరిగాడు, కానీ ఇహలోక ఆకర్షణలోనే పౌలు నుంచి దూరం అయిపోయాడంట. అతను కిరీటాన్ని పోగొట్టుకున్నాడు, పౌలు గారి కిరీటం పొందాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. గెహాజీ మీకు బాగా తెలుసు కదండి. గెహాజీ ధనాపేక్షతో కుష్టివ్యాధి సంపాదించుకున్నాడు. అంత మాత్రమే కాదండి, గెహాజీ కోల్పోయిన గొప్ప ఆశీర్వాదం ఏంటి తెలుసండి? గెహాజీ గనక ధనాపేక్షకు లోనై ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకుండా ఉంటే యోనా అనే ప్రవక్త బైబిల్లో ఉండేవాడు కాదు. ఖచ్చితంగా గెహాజీ కాలము యోనా కాలం ఒకటే. 786 బీసీ నుండి 746 బీసీ వరకు ఏమంటే యోనా ప్రవక్త కాలం అది. కరెక్ట్గా అదే టైంలో గెహాజీ దైవజనుడి దగ్గర సేవ చేస్తున్న వ్యక్తి. ధనాపేక్షకు లోనే కుష్టివ్యాధి సంపాదించుకున్నాడు. అదే అతను గనక నిలిచి ఉంటే, ప్రభువునందు 1 కొరింథీ 15:58 ప్రకారం స్థిరుడై కదలిన వాడే ప్రభువులో నిలిచి ఉంటే, యోనా అనే ప్రవక్త బైబిల్ చరిత్రలో ఉండేవాడు కాదు. గెహాజీ అనే ప్రవక్తగా ఉండేవాడు. ధనాపేక్ష అంత భయంకరమైందండి. ఇస్కరియోతు యూదా 30 వెండి నాణ్యాలకు యేసు ప్రభు నమ్మి ఏం బాగుపడ్డాడండి? యేసు ప్రభు నమ్మి ఏం బాగుపడ్డాడు? గలతీయులకు రాస్తూ పౌలు గారు 5:7 అంటాడు, మీరు బాగానే పరిగెత్తున్నారే, ఎందుకు ఇంతలోనే భ్రష్టులు అయిపోయారు? గలతీ 5:7 అంటున్నాడు. గలతీ సంఘం భ్రష్టత్వానికి కారణం ఏంటి తెలుసండి? శరీర కార్యాలు. అందుకే పౌలు గారు అంటాడు, ఆత్మఫలం ఫలించండి, శరీర కార్యాలను ఏమండి సిలువ వేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. శరీర ఆశలను సిలువ వేయమంటున్నాడు పౌలు గారు. నేను సిలువ వేసుకున్న శరీర కోరికలను, నేను సిలువ ఎందుకు తప్ప దేని ఎందు అతిశయపడను. గలతీయులారా, శరీర కార్యాలను సిలువ వేయండి, ఆత్మఫలాలు ఫలించండి. శరీర కార్యాలు మీలో ఉన్నంత వరకు మీరు ట్రాక్లో పరిగెత్తలేరు, పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తలేరు, పడిపోతారు. దయతో వద్దు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో సిలువ వేయాలి. గలతీ 5 చివరి వాక్యాలు రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును కాక. చివరిగా 1 కొరింథీ 9:24 నుండి 26 వాక్యాల్లో చూస్తే, జాగ్రత్తగా పరిగెత్తండి, ప్రతి ఒక్కడికి బహుమానం వస్తుంది, జయించండి, బహుమానం పొందండి. ఈ రోజున ప్రభు
ఆ బహుమానాన్ని మనకి ఇవ్వాలని కూడా ఎప్పుడు ఎదురు చూస్తుంటాడు. అంటే ఈ రోజే కంగారు పడకండి, ఈ రోజు వెళ్ళిపోతామని కంగారు పడద్దు దయచేసి. ఇంకా టైం ఉంది. ఎప్పుడు వెళ్ళినా ఖచ్చితంగా బహుమానం ప్రభు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు మన విశ్వాస యాత్రలో ఉన్నాం. ఈ యాత్రలో ఈ 3 ప్రిన్సిపల్స్ని దృష్టిలో పెట్టుకొని ఏమండి ఓపికగా పరిగెత్తుదాం, స్వీయ చిత్తాన్ని చంపుకొని పరిగెత్తుదాం, వినయంతో పరిగెత్తుదాం. ఈ 3 ప్రిన్సిపల్స్ మనం ఫాలో అయితే విజయం తప్పనిసరిగా సాధించగలుగుతాం, రేస్ని గెలవగలుగుతాం, నీతి కిరీటం పొందగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించాలని ఒక దైవ సేవకుడికి కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.